హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను మసాలా శనగలు తయారు చేస్తున్నాను. తయారు చేసే విధానం ఏందనగా, ఒక ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, సరిపడే ఆవాలు, జీలకర్ర, ఒక తాగే గ్లాసు శనగలు నానబెట్టుకోవాలి ముందు రోజు. సో ముందుగా మనం బౌల్ తీసుకొని, మనకు ఒక చిన్న చెంబడు ఉంటుంది ఒకటి, మనకు ఆయిల్ది సరిపడే ఆయిల్ పోసుకొని ఇవన్నీ దానిలో వేయించి, మొత్తం వేయించడం అయిపోయాక నేను వీడియోలో చూపించినట్టుగా ఒక చెంబడు వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్ మరిగాక దీనికి సరిపడా ఉప్పు, మసాలా వేసుకోవాలి. సరిపడా ఉప్పు అనగా ఇందులో మనకు ఒక టీ స్పూన్ ఉప్పు పడుతుంది. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి 1/2 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్, మసాలా పౌడర్ యూజ్ చేసుకోవాలి. సో వన్స్ ఇది మనకు వేడిగా తయారైపోయిన తర్వాత శనగలు దీనిలో వేయాలి. అంటే వెసరు వస్తుంది కదా, వెసరు వచ్చాక బియ్యం ఎలాగైతే వేస్తామో, వెసరు అయినాక శనగలు వేస్తారు అనుకోండి. అలా అయితే మనకు మంచి ఫ్రైగా బాగా మంచిగా ఉడుకుతుంది. దానిలో ఉన్న మసాలా శనగలను పట్టుకుంటుంది, కారమైన, ఉప్పైనా. సో వెయిట్ చేద్దాం. మనం వేడి అయ్యాక శనగలు వేసుకుందాం. మసాలా అయ్యో ఇది ఇంత జస్ట్ సగం టీ స్పూన్ ఇంత ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కారం కలుపుకోవాలి ఇప్పుడే వేసర్లో, ఎందుకంటే మనకు శనగలకి సరిగా పట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా, ఉడికే టైంలో వేస్తే లోపలికి దాకా కారము, మసాలా అన్నీ పట్టుకునేసరికి మనకు కూడా రుచిగా అనిపిస్తుంది. అంతగా కారం వేసుకోరాదు, దళసగం వేసుకోవాలను. ఎందుకంటే పిల్లలు తినలేరు కదా, కాబట్టి మనం సరిపడేంత వేసుకోవాలి. చూడండి, ఎసరు వస్తుంది. మెయిన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మర్చిపోయినచో మనకు కారం కారం అనిపిస్తుంది. చిటికెడు కొంచెము పసుపు వేసుకోవాలను. సరిపోతుంది. ఉప్పు చెంచా వేసుకోవాలను. సో ఇలా మసాలా అన్నీ వేసుకున్న తర్వాత మసాలా ఎందుకంటే మసాలా కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. బట్ మనకు స్మెల్ కోసం, రుచి కోసం కొంచెం సరిపడా వేసుకుంటే శనగలు అనేది మనకు రుచి అనిపిస్తాయి.
సో ఇప్పుడు మనము నానబెట్టిన శనగల నీళ్ళన్నీ వంచేసుకొని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు శనగలకు ఈజీగా త్వరగా ఉడికే అవకాశం ఎక్కువ అన్నమాట ఇలా చేస్తే. అంతే అండి, ఇలా ఉడుకుతుంది, అయిపోతుంది ఇలాగనే.